वेदो पठ्यनिर्वृजन्ममारीवणञ्जलिशोणीयं समर्पयामि नैवेद्यं दृष्टुभोजस्सुभितमग्रवीरम् इन्द्रस्तोमेन पञ्चदशेन मध्यमिदं वातेन सगरेण रक्षा विश्वेत्राते सवनेषु प्रवाच्यायासकर्तमघवन्निन्द्रजन्मते पारावतं यत्पूर्वं भगं स्व आवृणोश्वरभाय ऋषि बन्धवे रक्षाबन्धन मुहूर्त शुभमुहूर्त अस्तु तथास्तु वनमालेकदेशान्ये जगी जगी गण्डके श्रीमान् नारायणो विष्णुवासुदेवोऽभिरक्षतु। जय श्रीनारायण। प्रिय भगवद्बन्धुलारा, ఏ విఘ్నం లేకుండా పూర్తి కావాలి వింటూ సుదర్శనాయ నమః. शुद्धयेस्तु परो देवो वासुदेवोऽस्तु शुद्धये दर्शनशुद्धये सुभृत्यं नष्टास्य शुद्धये केशवस्तु श्रीमन्नारायणस्तुतारवशुद्धये रास्तगोविन्दशुद्धये ददाये विष्णुस्त्वाद्यशुद्धये मधुसूदनः क्रमावरश्चैव नारायण हरिस्तदा नमो वामनश्च श्रीधरस्त्वास्तु शुद्धये परस्परविक्रामो दीक्षास्तु शुद्धये श्रीकेशः पद्मनाभशुद्धये शिशिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय जास्पदे सहस्रकोटियुगधारिणे नमः।
భూమి 1 ఎకరం దాకా ఇచ్చిన ప్రకాష్ అన్నగారికి ఇతర సభ్యులందరికీ మెంబర్లందరికీ కూడా స్వాగతం, పేరు పేరున స్వాగతం పలుకుతున్నాయి. ఎందుకంటే సమయం తక్కువ ఉన్నది కాబట్టి ఎవరి పేరు తీసుకున్నందుకు క్షమించాలని కోరుతూ ఇక్కడ ఇది 54 మంది ట్రస్ట్ మెంబర్లు 11 లక్షల 1 ఎకరము ప్రకాశం ఇచ్చారు. 1 ఎకరం ఆయన 2.5 కోట్లు కొనడం జరిగింది. 340కి అన్న దగ్గర కొనడం జరిగింది. సో ఈ 1 ఎకరం ప్రకాశం ఇచ్చిండు. సో ఈయన ప్రకాశంలో ఆయన కూడా మేము సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే పెద్దలు బాలమల్లేశన్న, మనీషు, అలాగే ఇక్కడ సాయి కార్పొరేటరు, ఇంకా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో యాదవ సంఘ భవన శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు, మనందరి అభిమాన పాత్రుడు, మొన్న ప్రజలందరితోటి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిచి ఇక్కడ ప్రభుత్వ చీఫ్ విప్గా అయినటువంటి తమ్ముడు బీర్ల ఐలయ్య గారికి, పెద్దలు మన రాష్ట్ర అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షులు బద్దం బాబురావు యాదవ్ గారికి, తమ్ముడు ఇప్పుడే మాట్లాడినటువంటి గత 3-4 సంవత్సరాల నుంచి ఈ ప్రక్రియ మొదలైంది. ఎంతోమంది దాతలు ఇప్పటికే ముందుకొచ్చి ఈ రూము దాతలుగా మరియు ట్రస్ట్ మెంబర్స్గా చేరడం జరిగింది. అయితే ఇదొక కొంచెం ఆలస్యమైన మనం ఇది ప్రారంభించుకున్నాము. ఈ వర్క్ ఆగకుండా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఒక గట్టి మనోధైర్యంతో ముందుకెళ్తున్నాం. అందరి సహకారం కోరుకుంటున్నాము. ఇంకా కొంతమంది మెంబర్స్ కూడా మనకు దీనికి కావాలి. దాదాపు ఇప్పటికే ఒక 45-50 మెంబర్లు అయ్యారు. 11 లక్షలు ఇచ్చిన దాతలు, ఇంకొక 40-50 మంది దాకా దాతలు ఉంటే మనకి ఇది 5 ఫ్లోర్స్ బిల్డింగ్. దాదాపు ఒక 80,000 ఎస్ఎఫ్టీ, 1,00,000 ఎస్ఎఫ్టీ ఈచ్ ఫ్లోరు 18,000 నుంచి 20,000 ఎస్ఎఫ్టీ దాకా వస్తుంది మన ప్లాన్ ప్రకారము. సో 100 మంది దాతలతో ఇది మొత్తము ఒక మన ఆత్మగౌరవం నిలబడేలాగా ఈ భవనాన్ని కట్టుకోవాలని చెప్పేసి ఉద్దేశించి ఒక మంచి ఉద్దేశంతో మొదలుపెట్టినాము. మనకు కోఆపరేషన్ ఇక్కడ లోకల్గా పర్మిషన్లు కానీ ఇదంతా క్లియరెన్స్లో కానీ చాలా కోఆపరేషన్ ఇచ్చారు. అందులో ఇప్పుడు అంటే అన్న చెప్పుకున్న మేము అన్న గురించి చెప్పడం చాలా ముఖ్యము. మరి ఆ 1,20,00,000 మాఫ్ చేసింది కూడా మాకెంతో మనోధైర్యాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఒక్కొక్క రూపాయి కూడా దాదాపు రూపాయలు చాలా వాల్యుబుల్ కాబట్టి అన్న చాలా ఈ బెటర్మెంట్ ట్యాక్స్ ఏదైతే మనం 1,20,00,000 కట్టాలో అది ఎగ్జెంప్షన్ తీసుకున్నారు. అట్లాగే కొంచెం అన్న ఫండ్లో నుంచి కూడా కొంచెం దీనికి కాంపౌండ్ వాళ్ళకి దానికి దీనికి వీలైనంత మేరకు అప్పుడు రిలీజ్ చేస్తున్నారు. సరే, సాధ్యమైనంత కోఆపరేషన్ చేశారు. ఆయన ధైర్యంతో ముందు అడిగేసాము. అట్లాగే దీంట్లో ఇక చాలామంది కోఆపరేషన్ కూడా ఉంది. ఇంకా మన దారవైన శ్రీనివాస్ యాదవ్, మన యశ్వంత్, మనీష్, యశ్వంత్, వీళ్ళందరి విజయ్ యాదవ్, పాపం రాత్రంతా వచ్చి ఇక్కడ వేణుగోపాల్ అన్న, దారవైన శ్రీనివాస్ అన్న చెప్పినాను. వీళ్ళందరూ కూడా మొత్తం రాత్రి పగలు నిన్న నైట్ వచ్చి ఇవన్నీ కార్యక్రమాలు చేసి పొద్దున్నే 5 గంటలకు 6 గంటలకు వచ్చి ఇవన్నీ కార్యక్రమాలు చేసి చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. పెద్దలు యాదన్న ఈ ల్యాండ్ గ్రూపే ఉన్నది, క్షమించాలి ఎవరైనా పేరు మర్చిపోతే. అయితే స్టార్టింగ్ బుకింగ్లు చేయడము ప్లస్ ఇదంతా ట్రస్ట్ ఫామ్ చేసినప్పుడు దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం అదంతా కూడా పెద్దలు చిపిరి యాదన్న పాత్ర చాలా ఉన్నది. అట్లాగే కన్స్ట్రక్షన్లో కూడా ఉంటుంది. ఆయన ముందుంటే చాలు మేము నిలబడతామని చెప్పాము. అట్లనే మన నరసింహన్న యాదవ్ బోన్పల్లి, కిషన్ యాదవ్ వాళ్ళ బాబు వచ్చాడు, వెళ్ళిపోయాడు. అయితే వీళ్ళందరి సహకారం కూడా ఉంది. ఎవరైనా పేర్లు మర్చిపోతే క్షమించాలి. చాలామంది ఇది ఒక ఆత్మగౌరవం లాగా తీసుకొని ఇదంతా కన్స్ట్రక్షన్ చేద్దాము, మనకు నిలబడదాము. మనకు చక్కటి సైట్ కూడా మెయిన్ రోడ్కి ఆనుకొని మంచి డైమెన్షన్ దొరకడం మనందరికీ చాలా అదృష్టం. ఇది చక్కగా భవనం మంచి మన ఈరోజు శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులతోటి ఆయన పాదాల చెంత యాదవ భవనం శంకుస్థాపనకి ముఖ్య అతిథి చేసినటువంటి పెద్దలు మా అన్న రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్య యాదవ్కి, ఆర్గనైజ్ చేసినటువంటి అఖిల భారత యాదవ అధ్యక్షులు పెద్దలు బాబురావు గారికి, మా మిత్రుడు ఎప్పుడు నా ఎంబడి నుండి రాజకీయ సలహాలు ఇస్తున్నటువంటి మా పెద్దన్న ఆర్ లక్ష్మణన్న గారు,
ట్రస్ట్ చైర్మన్, అదేవిధంగా ట్రస్ట్ సభ్యులు ఎంతో మంచి హృదయంతో నా సంఘానికి నేను సేవ చేయాలి, నా సంఘానికి కొంత నేను నీడనివ్వాలని చెప్పి మంచి మనసు ఉన్నటువంటి మా ప్రకాష్ అన్న ఈ రోజుల్లో రూపాయి దానం చేయని వాళ్ళు కోట్ల కొద్ది భూమిని కూడా ఎకరం భూమి విరాళం ఇచ్చినట్టే కులం పట్ల ఆయనకు ఉన్నటువంటి గౌరవం నిజంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ దానికి సహకరిస్తున్నటువంటి ట్రస్ట్ వైస్ చైర్మన్ గారు, ట్రస్ట్ సభ్యులకు, ఇక్కడ వచ్చినటువంటి స్థానిక పెద్దలందరికీ పేరు పేరున నా యాదవ సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ భూమి పూజ చేసుకొని స్వామివారి దగ్గరికి ఎవరికి వచ్చినా అందరిని ఆదరించి వాళ్ళకు ఆశ్రయం ఇచ్చి ఇక్కడ ఒక నిద్ర చేసి స్వామివారి దర్శనం చేసుకొని ఆ స్వామివారి కోరికను తీసుకునే విధంగా ఒక మంచి భవనాన్ని రాష్ట్రంలోనే ఉన్నత స్థాయిలో సకల సౌకర్యాలు కల్పించి వచ్చే యాదవులకే కాదు భక్తులకు కూడా వసతియుతంగా కల్పించడానికి ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి నేషనల్ యాదవ సంఘానికి నిజంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సంఘానికి ప్రభుత్వం నుంచి కానీ నా నుంచి కానీ తప్పకుండా అన్ని విధాల సహాయ సహకారం ఉంటాయి. ముఖ్యంగా పదవి అనేది ముఖ్యం కాదు. మొదటగా మన జాతికి ఏం చేస్తున్నాం, మన జాతి గర్వించేదగ్గ మనం పనిచేయాలా. ఈ ప్రాంతంలో ఒక సేవా దృక్పథంతో నిర్మిస్తున్నటువంటి ఈ యాదవ బిల్డింగ్ను అన్ని హంగులతోటి నిర్మించడానికి ప్రభుత్వం నుంచి కానీ నా సహాయ సహకారం ఉంటాయి. ముఖ్యంగా పెద్దలు అన్న రాజ్యసభ సభ్యులు ఉన్నందుకు మన సంఘానికి 1.5 కోటి మాఫీ చేసింది. అంటే స్థాయి ఏది కాదు, మన వాళ్ళకు మనం గుర్తించుకొని మనం సేవా కార్యక్రమాల ద్వారా కానీ కొన్ని కార్యక్రమాల ద్వారా సంఘానికి తోడ్పడితే అదే పెద్ద అండగా. నిజంగా కూడా ఇలా ఇక్కడ నేను ఈ స్థాయిలో నిలబడ్డంటే మన యాదవ్ గొల్ల కుర్మలు కూడా ఒక ఏకతాటి ముదురు కాబట్టే అన్ని కులస్తులు ఏకమైంది. ఏ ప్రభుత్వం చూడండి గొల్ల కుర్మలు అంటే ఇప్పటి కూడా నమ్మకానికి మారిపోయారంటారు. ఆ నమ్మకానికి మారిపోయాను ఈ రోజు వరకు కూడా ఏ పార్టీ అయినా కానీ గత ప్రభుత్వంలో పెద్దలు మన బడుగు లింగన్న యాదవ్ గారు, అదేవిధంగా ఏకే మల్లేష్ గారు అందరు కలిసి ఆ ప్రభుత్వంలో హైదరాబాద్ నడిబొడ్డుల 10 ఎకరాలు 10 కోట్లు సాధించారు. నిజంగా అంత పెద్ద సాధ్యం మరి వాళ్ళతో అయింది కాబట్టి అదే తరహాలో ఇక్కడ యాదగిరిగుట్టలో కూడా మనం నిర్మించుకొని తప్పకుండా మనందరం ఐక్యం ఉండి త్వరితగత నిర్మాణం కావడానికి నా వంతు కృషిగా నేను కూడా ఇప్పుడే ప్రకటిస్తున్నాను. నేను కూడా అందులో ట్రస్ట్ మెంబర్గా నాకు కూడా అవకాశం ఇవ్వాలి. ఆ 11 లక్షలు కూడా ఇప్పుడే కడతా అని చెప్పి కూడా మాటిస్తూ మీ అందరి సహాయ సహకారం ఉంటే అంతకన్నా మించింది ఏం లేదు కాబట్టి మీ అందరి సహాయక సహకారాలతోటి తప్పకుండా ఈ భవనాన్ని తొందర నిర్మించుకుందాం. ప్రభుత్వం నుంచి ఏ రకమైన అనుమతులు కానీ ఏ విధమైనటువంటి పర్మిషన్లు కానీ ఇక్కడ కావాల్సినటువంటి అన్నిటిని కూడా నేను దగ్గరుండి చూసుకుంటా అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మా యాదవ సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు. ఇదే ఐక్యతోటి రాబోయే రోజుల్లో కూడా అన్ని విధాలా మనం ముందుకు పోవాలి. మన కులం ఐక్యత ఉందంటే ఇంకా 4 కులాలు మనకు కలిసి వస్తాయి కాబట్టి అందరినీ కలుపుకొని ముందుకు పోయి ఈ భవనాన్ని అతి త్వరలోనే నిర్మించుకొని ఓపెన్ చేసుకుందామని తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి